హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక కుకింగ్ అయితే పెడుతున్నాను. అదేంటంటే మనం ఈ ఎండాకాలంలో బాగా ఇష్టపడే ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ కదండి. నేను అదే ఫలోడా కూడా నాకు చాలా ఇష్టం అండి. నేనైతే ఫలోడా అయితే తయారు చేస్తున్నాను. అది ఎలాగో ఏంటనేది మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టాను. సగ్గుబియ్యంతో అయితే నేను చేస్తున్నాను. సగ్గుబియ్యం అంటే ఇప్పుడు సగ్గుబియ్యం, సజ్జవాలు, బార్లీ ఇవన్నీ చాలా చల్లదండి. ఇప్పుడు ఎండాకాలంలో చాలా చాలా చేస్తాయి. నేనైతే సగ్గుబియ్యంతో అయితే చేస్తున్నాను. ఏంటనేది మొత్తం చూసి మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. అవి పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి కప్పు అయితే నేను సగ్గుబియ్యం అయితే అంటే కొంచెం తగ్గించి అయితే నేను తీసుకున్నాను. ఈ కప్పు నేను కడిగే శుభ్రంగా పెట్టుకున్నాను. నానబెట్టక్కర్లేదు, మనం ఉడికిస్తున్నాం కదా. ఈ కప్పుతో నేను 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తాను. వేసిన తర్వాత బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత మనం అప్పుడు ఏంటనేది చూపిస్తాను మీకు. ఉడకడానికి టైం పడుతుందండి. మనకి ఫలోడాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తీసేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేను కస్టర్డ్ పౌడర్ అయితే కంపల్సరీ, ఇదైతే వెనిలా అయితే నేను తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ అయితే కంపల్సరీ తీసుకోవాలని నేను వెనిలా ఫ్లేవర్లో తీసుకున్నానండి. తర్వాత షుగర్ 6 స్పూన్ పడుతుంది. నా దగ్గర ఇలాచి అయిపోయింది. నేను వెనిలా అదే పైనాపిల్ ఫ్లేవర్లు కొంచెం వేద్దని చెప్పేసి తీసాను. వేసుకోవచ్చు. ఇది మరగబెట్టిన పాలు, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే మనం వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి బనానా అన్నీ అయిపోయి, దానిమ్మ గింజలు అయితే ఉన్నాయి. ఇవైతే నేను చేస్తాను. మన ఇష్టం, ఏ ఫ్రూట్ కావాలో ఫ్రూట్ వేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ మన ఫేవరెట్ ఫ్రూట్స్ ఏ ఉంటే వేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే అయిపోద్ది. నేనైతే ఫస్ట్ సబుదా అయితే ఉడకబెడుతున్నాను. ఉడుకుతున్నాయి, దగ్గరికి కావస్తుంది. ఇప్పుడైతే మనం షుగర్ అటు యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని సజ్జవాలు కూడా తీసుకున్నాను. చెప్పాను కదా, సజ్జవాలు కూడా చాలా మంచిదండి. ఇవైతే మనం ఎంత ప్రిపేర్ అయిపోయాలో ఇవి కూడా నానబడిపోతాయి. కొంచెం అయితే వాటర్ వేసి నానబెట్టాను. చాలా మంచిదండి, ఒంటికి అయితే చాలా చేస్తాయి. ఇవనగా సబుదా అనగా ఎండాకాలం కాబట్టి మనం ఇవన్నీ ఉపయోగించక తప్పదండి. మన బాడీ హీట్ తట్టుకోవాలంటే ఇవన్నీ అయితే వాడాలి. మనం పెట్టింది స్టీల్ కడాయి కదా, అందువల్ల అడుగు అంటుకోకుండా మనం కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఇలా కలుపుతున్నాను. కలుపుతూ ఉండాలి ఇలాగా. ఆల్మోస్ట్ మనకైతే ఉడికిపోవస్తుంది. చూసారు కదా. ఇప్పుడైతే నేను పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పాలతో కూడా ఒక 3 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. 2 to 3 మినిట్స్. ఎందుకంటే పాలు కూడా సగ్గుబియ్యం పట్టాలి కదా. మీలో ఎంతమందికి సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమో చెప్పండి. మా వాళ్ళు అయితే లైట్లు ఆపేసి అయితే టీవీ చూస్తున్నారు. లైట్ ఉంటే టీవీ కనిపించట్లేదంట. చూడండి, చూసారు కదా, లైట్ ఆఫ్ చేయాలంట. మా వాడికి కూడా సేమ్. బుక్స్ తీయమంటే తీయరు, టీవీ అయితే చూస్తారు పక్కన. అదేం ఇంట్రెస్ట్ నాకు తెలియదు. మనం కూడా అలాగే చేసామనుకోండి. వాళ్ళైతే లైట్ బంద్ చేసి టీవీ అయితే చూస్తున్నారు. ఈరోజు అయితే చాలా అయితే వర్క్ ఉంది నాకు. నేను ఏమీ చేయలేదు. చూసారు కదా, అక్కడ బట్టలు మడతట్టవలసినవి ఇవన్నీ పనులు అయితే చాలానే ఉన్నాయి. కొన్ని ప్యాకేజ్ అయితే అవుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఎక్కడ పని అక్కడే ఉంది. ఇట్లా అయితే బాగా మండుతున్నాయి కదని చెప్పేసి సర్వ్ చేస్తామని ఎప్పుడు మనం గ్లూకోజు, నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ కలుపుకొని తాగోక సరిపోతుంది. ఈరోజు పిల్లలకి ఎలాగ బయట నుంచి అంచేపు ఐస్ క్రీమ్లు తెయ్యం అంటున్నారు. నేను ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేస్తాను. కానీ ఇంటి దగ్గర చేసిన ఎవరికి నచ్చవండి. ఎంతైనా మనం కూడా బయటయే కదా ఇష్టపడతాం ఫుడ్. ఇంటి దగ్గర ఎంత చేసుకున్నా సరే బయట అంటేనే ఇష్టం ఉంటుంది మనకి. ఒక స్పూన్ అయితే నేను కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇవి పాలతో అయితే కలుపుతాము. ఇష్టం పాలతో కలుపుకోవచ్చు, వాటర్తో కలుపుకోవచ్చు. నేనైతే పాలతో కలుపుతాను. అయితే పాలతో కలుపుకోవాలి. ఫస్ట్ నేనైతే షుగర్ యాడ్ చేస్తాను ఇందులోకి. చూసారు కదా, మనకు ఉడికిపోయింది. అలా కలుపుతూ ఉన్నాము. చూసారు కదా, బాగా ఉడికిపోయింది.
పాలతో అయితే కలపాలి. కావాల్సిన కస్టర్డ్ కలిపేసుకున్నాము. ఫలోడా అయితే తయారైపోద్ది. మాకు చాలా ఇష్టం కదండి. బయటన ఎంత 70-80 అండి గ్లాసు. సేమియా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో, మన ఇష్టం. ఇదైతే ఇప్పుడు బాగా ఇంకా థిక్నెస్గా అవుతుంది. మనం ఇలా వెంటనే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చల్లగా కదా మనకు కావాలి. నేను వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్కి అంతే, ఇంకా అంతమించి నేను వేయట్లేదు. అయితే వస్తుందండి. పైనాపిల్ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టము. వెనిలా ఎసెన్స్ చూసారు కదా, థిక్నెస్ వచ్చిందా లేదా? వచ్చింది కదండి. ఇంకైతే ఒక్క 2 minutes అయితే మనం ఉంచుకొని దించేసుకుందాము స్టవ్ నుంచి. ఇప్పుడైతే నేను ఉడిపోయింది కదా మ్యాక్సిమం, నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంక అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము. మినిమం 2 hours ఉంటేనే మనకి బాగా చల్లగా అవుతుంది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. అలానే వెంటనే కాదండి, ఒక 5 minutes బయటని చల్లార్చిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. బాక్స్లో అయితే ఫిలప్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇంకా అంతలోకి మనం సజ్జవాలు కూడా నానిపోయాయి, దానిమ్మకాయలు కూడా ఒలుస్తున్నాను. ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. కప్ అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లోంచి అయితే తీసాను. మనకు 2 hours అయితే అయిపోయింది, కొంచెం చల్లబడింది. ఇప్పుడైతే నేనైతే ఫ్రిడ్జ్లోంచి అయితే తీసాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం గ్లాస్లో. అయితే చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా, చాలా కూల్గా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో అన్ని చాలా వస్తువులు ఉన్నాయి. చూసారు కదా, సజ్జవాలు నెక్స్ట్ సబ్బుదా అనేది మనకు చాలా చలవ చేస్తాయి. ఇప్పుడైతే మనం వేసుకుంటే సేమియా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మనం టేస్ట్ అయితే చూస్తాం సర్వింగ్ చేసి. సజ్జవాలు కూడా నానిపోయాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతానికి అయితే ఇవైతే ఉన్నవి, ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడైతే నేను కొంచెం బాదం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం ఎంతగానో ఇష్టపడే ఫలోడా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్. మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే మనం అయితే క్లియర్గా చేసుకోవచ్చు. మన ఇదే షాపుల్లో అయితే సేమియా అని, టూటీ ఫ్రూట్స్ అని అన్నీ వేస్తారు. అక్కడ కాస్ట్ ఎక్కువ. మన ఇంట్లోనే అన్నీ ఉంటే మనం కూడా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూట్ వేసుకోవచ్చు, ఆల్ వెరైటీస్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే చాలా సింపుల్ అండి. మీకైతే నచ్చితే ట్రై చేయండి. మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నేను ఐస్ క్రీమ్ కింద కూడా ఐస్ల కింద కూడా చేస్తాను. ఇంకో బౌల్స్లో వేసేస్తాను నేనైతేని. మొత్తం అంతా ఇప్పుడే అవ్వదు కదా, ఇదైతే పిల్లలు ఈజీగా తినేస్తారు. అలా అయితే ఇలా అయితే ఇవన్నీ పక్కకు తోసేస్తారు, ఇవైతే ఈజీగా తినేస్తారని అయితే చెప్పి నేనైతే హౌస్ మౌస్లో అయితే వేస్తాను. సరేనండి, ఓకేనండి, బాయ్. ఓకేనండి, మన వీడియో నచ్చింది కదా, ఇలాగే ట్రై చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఫలోడా రెడీ. బాయ్. ఫలోడా అయితే రెడీ అయిపోయిందండి. నా పిల్లలకి కూడా టేస్ట్ అయితే చూపించేస్తున్నాను. టేస్ట్ చూసి చెప్పి ఎలా ఉందా? బాగుందా? ఓకేనా? చాలా బాగా వచ్చిందంట. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.